ఫ్రెండ్స్ అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే బాయ్స్కి గర్ల్స్కి విడివిడిగా తయారు చేశాను వీడియోలు అయితే. అంటే బాయ్స్ కోసం వేరే లిరిక్స్ పెట్టాను, గర్ల్స్ కోసం వేరే లిరిక్స్ పెట్టాను. వినిపిస్తాను. గర్ల్స్కి అయితే 2 లిరిక్స్ ఇస్తున్నాను, బాయ్స్కి అయితే 1 లిరిక్ ఇస్తున్నాను. ఆ 2 లిరిక్స్లో బాయ్స్కి కూడా ఒకటి మ్యాచ్ అవుతుంది. సో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ డెమోలు చూడండి, ఆ తర్వాత మీ ఫొటోస్ పెట్టి మీకు నచ్చిన లిరిక్స్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సో 2 డెమోలు చూశారు కదా, మీకు నచ్చిన సాంగ్తో క్రియేట్ చేసుకోండి. పొట్టిపిల్ల సాంగ్ పెట్టాను, వేరే సాంగ్ కూడా పెట్టాను, విన్నారు కదా. ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని మెన్షన్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ 9:16 క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ 1, 2 2 ఇమేజెస్ ఉంటాయి. అందులో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని దీని సైజు నియర్లీ 30 సెకండ్స్ ఎబోకి డ్రాగ్ చేయండి. ఆ తర్వాత అవసరమైతే కట్ చేసుకుందాం. ఓకే, చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చాను. ఇదే క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచా పూర్తిగా. ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలు అయితే అమ్మాయిలు, అబ్బాయిలు అయితే అబ్బాయిలు. మీరు ఎవరు ఫొటోస్ పెట్టాలనేది మీ ఇష్టం. ఇక్కడ వాళ్ళ ఫోటోలు తీసుకోండి, వాళ్ళ లిరిక్సే తీసుకుందరు. ఒక అమ్మాయి ఫోటో తీసుకున్నాను, నేను అమ్మాయి ఫోటో పెట్టి చేస్తాను. మీరైతే అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి, మీకు నచ్చిన ఫోటో పెట్టి చేసుకోవచ్చు. ఓకే, క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేయండి. ఇలా క్రాప్ చేసి మాస్క్ ఆన్ చేసి ఫెదర్ పూర్తిగా పెంచండి. అవసరమైతే ఇంకొంచెం దగ్గర క్రాప్ చేయండి. ఇలా చివర పట్టుకొని పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. ఈ విధంగా ఇప్పుడు నేను పెడుతున్నట్టు పెట్టండి. ఇది ఇక్కడికి పెట్టేసిన తర్వాత ఇది కూడా చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఆ లేయర్ క్లిక్ చేసి అంతకంటే ముందు ఈ ఫోటోని క్లిక్ చేసి కిందకి వెళ్తే అల్పా ఒపాసిటీ అని ఉంటుంది. ఇది తగ్గించండి కొద్దిగా. ఇలా ఓకే, ఫస్ట్కి రండి. చిన్న ఇన్ఫర్మేషన్ అందరికీ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసుకొని చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేయండి. ఓకే, ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. మీరు ఎవరి ఫోటోనైతే పెట్టాలనుకుంటున్నారో ఇందాక సేమ్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎనీబడి వాళ్ళ పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ చేస్తుంది. ఓకే, ఈ ఫోటోని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఇలా కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన బ్లాక్ షాడో అని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఈ హార్ట్ సింబల్ ఎందుకు వచ్చింది, డిలీట్ చేశాను. ఈ బ్లాక్ షాడోని క్లిక్ చేసి చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేసి ఇక్కడ పెడుతున్నా. కాళ్ళ దగ్గరికి పెట్టా 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేసి కొద్ది కాళ్ళ కిందకి జరుపుతాను. ఇలా అది కొంచెం పెద్దగా చేద్దాం ఈ షాడో ఎఫెక్ట్ కోసం. ఓకే, చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. ఇలా చేసి ఫస్ట్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. నేను మీకు 3 లిరిక్స్ ఇచ్చాను కదండి, అందులో మీకు నచ్చిన పొట్టి పిల్ల కానీ ఇంకొక లిరిక్ కానీ ఏదైనా సరే అది ఇక్కడికి తీసుకోండి. ఓకే చేయండి. ఇలా వస్తుంది. ఓకే, కిందకి వెళ్తే క్రాపింగ్ అని ఉంటుంది. పైన లోగోని కనపడకుండా క్రాప్ చేయండి, కింద కొంచెం క్రాప్ చేయండి. ఇలా చేసి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఇందులో మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లో ఇందులో మీకు స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆన్ చేయండి. చేసి ఇక్కడికి పెట్టండి. తీసుకొచ్చి ఇంకొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పూర్తిగా పెంచండి, కాంట్రాస్ట్ కొంచెం పెంచండి, బాగా కనపడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ లిరికల్ చివరికి వచ్చి టాప్లో ఉన్న ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ప్రతి వీడియోకి లిరిక్స్ చివరి కట్ చేయాలి. ఓకే, ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఛానల్ ఉన్నా, మీకు ఏదైనా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉన్నా అది ఇక్కడ మెన్షన్ చేయండి. ఇలా చిన్నగా చేసి ఇక్కడ దీని కిందకి పెట్టండి. ఇలా పెట్టండి. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. ఈ విధంగా వచ్చింది. లిరికల్ వీడియోని కొంచెం పైకి జరుపుకుంటాను. ఇలా ఇంకా చూడటానికి బాగుంటుంది. ఓకే, బాగుంది. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి స్నో పార్టికల్స్ వీడియోని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని
కిందకి వెళ్తే మిక్సరు ఆడియో తీసేయండి స్నో పార్టికల్స్కి. ఇదే స్నో పార్టికల్స్ కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీను, పక్కనే వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అనే ఆప్షన్ ఆన్ చేయండి. చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన వైట్ కలర్ బోర్డర్ని ఇక్కడికి తీసుకోండి. ఇది స్ప్లిట్ స్క్రీన్, పక్కనే ఉన్న వైట్ బాక్స్. ఇది బార్డర్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, గుర్తుంచుకోండి. అవసరమైతే పెట్టుకోండి, లేకపోతే లేదు. అది బార్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు, జస్ట్ పెట్టుకోమని చెప్పానంతే. తర్వాత పైన పెట్టిన ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ లెవెల్స్ పెంచుకోండి. ఇలా బాగా కనపడుతుంది. కింద ఫోటో కూడా కావాలంటే ఫోటోని క్లిక్ చేయడం, అడ్జస్ట్మెంట్, సాచురేషన్ కంప్లీట్ అయింది. వన్స్ ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి చాలా చాలా బాగుంది సింపుల్గా. ఇప్పుడు సేవ్ చేసుకుందామా. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని బిట్ రేట్ సగాని కంటే ఎక్కువ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.